నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జైలు నుంచి విడుదలైన బండి సంజయ్ సిపి ప్రమాణం చేసి తాను చెప్పిందంతా నిజమని చెప్పాలని వ్యాఖ్య. మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములు మృతితో శోకసంద్రంలో మునిగిన కోరుట్ల ప్రజలు. రాములు మృతదేహానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నివాళులు. షాద్నగర్ పట్టణంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర. యువత హనుమాన్ను ఆదర్శంగా తీసుకోవాలన్న షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం తరోడా వద్ద ప్రమాదం. వాగులో బోల్తా పడ్డ అంబులెన్స్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని, పేపర్ లీక్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఒక్కో నిరుద్యోగికి ₹1,00,000 భృతి ఇవ్వాలని అన్నారు. హిందీ పేపర్ను ఎవరైనా లీక్ చేస్తారా అని ప్రశ్నించారు. మరి తెలుగు పేపర్ను ఎవరు లీక్ చేశారని ప్రశ్నించారు. పరీక్షా కేంద్రంలోకి ఫోన్ ఎలా పోయిందన్నారు. సిపి ప్రమాణం చేసి తాను చెప్పిందంతా నిజమని చెప్పాలన్నారు. మా పార్టీ కోసం, సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసేటువంటి ఆ వీరుల స్ఫూర్తి. పోలీసు వాళ్ళేమో, ఇప్పుడున్న పోలీసు వాళ్ళు కొంతమంది ఏమో ఆ డ్యూటీలో నక్సలైట్ ఎదిరించి, టెర్రరిస్ట్ ఎదిరించి ప్రాణత్యాగం చేసిన అమరులను మర్చిపోయారు. వాళ్ళు పాపం మేము గుర్తుంచుకుంటే అమరవీరులను, పోలీసు అమరవీరులను వీళ్ళు మర్చిపోయారు. వీళ్ళ పైసలకే ఇవ్వట్టారు అందరూ, చాలా మంది పోస్టుల కోసం ఇవ్వటారు అందరు కూడా. మాకు మా కార్యకర్తలు, మా బలిదానమైన మా కార్యకర్తల స్ఫూర్తి మాకు. మేము జెండా కోసం పనిచేస్తాం, కాశ్యప్ జెండా కోసం పనిచేస్తాం, కమలపు వికాసం కోసం పనిచేస్తాం, సిద్ధాంతం కోసం పనిచేస్తాం, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తాం, జేపీ నడ్డా గారి నేతృత్వంలో పనిచేస్తాం. పక్కా ఈ తెలంగాణ గడ్డ మీద కాశ్యప్ జెండా రెప్పరెప్ప నడిపిస్తాం. అది అద్భుత సన్నివేశాన్ని ఇప్పుడు ఈ రాచరిక పాలన అందిస్తున్నట్టు ఈ కుటుంబానికి వాళ్ళ కొమ్ము కాస్తున్న కొంతమంది పోలీసులు కలిసి చూపాలి. ధన్యవాదాలు. సింగరేణిలో 51% షేర్ ఎవరిది? వాట్ ఎవరిది? 51% వాటర్ రాష్ట్ర ప్రభుత్వానికి. 51% వాటర్ రాష్ట్ర ప్రభుత్వానికి. ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేటీకరణ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. కానీ కేంద్రం ప్రైవేటీకరణ చేస్తే 30% ఒప్పుకో మేము. వాళ్ళు కేంద్రం పేరు చెప్పి ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 51% వాటా ఉన్నోడు కాదని 49% వాటా ఉన్నోడు ప్రైవేటీకరణ చేయొచ్చా? ప్రియతమ దేశ ప్రజానే ఇదే రామగుండం మీటింగ్ వచ్చి క్లారిటీ ఇచ్చేసిండు. కేసీఆర్ లెక్క అబద్దమాడే వ్యక్తి మోడీ గారు కాదు. 51% వాటా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము సింగరేణిని ప్రైవేటీకరణ ప్రయత్నం చేస్తున్నది. ఆ కుట్రలను భారతీయ జనతా పార్టీ బద్దలు కొడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎట్టి బస్సులో రాష్ట్ర ప్రభుత్వం మీద కుట్రలతో సింగరేణి ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నది. దాన్ని ఎట్టి బస్సులు అడ్డుకుంటాం. సింగరేణి నుంచి తీసుకున్న పైసలు ఫస్ట్ కట్టు, సింగరేణి కార్మికులు పట్టించుకో. 60,000 ఉద్యోగాలు మొత్తం తొలగించినావు. కూర్చోసుకుంటా ఉపరికేస్తున్నాయి, కూర్చోసుకుంటాను. ఏడవే సింగరేణి అనేది ఈ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి ఒక 80 ఏళ్ళకే మారింది. సింగరేణి పైసలు మొత్తం దోసుకుని కేసీఆర్ కుటుంబం. దాని మీద ఫస్ట్ మాట్లాడు. రేపు మోడీ గారు వస్తుందని చెప్పి మళ్ళీ ఏదో ఎన్నిక దృష్టి పెట్టుకుని మళ్ళా సింగరేణి కార్మికులు అందరూ తెలుసు, వాస్తవ విషయం తెలుసు. వాళ్ళకి జరుగుతున్న అన్యాయం వాళ్ళకి తెలుసు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం చేస్తున్న కుట్ర చేస్తున్న బిడ్డ వచ్చింది, ఇప్పుడు కొడుకుపోతాను. పోయినసారి బిడ్డ వచ్చింది, ఇప్పుడు కొడుకు స్టార్ట్ చేసిన సింగరేణి అని. బిడ్డ వచ్చింది దోసుకపోయింది, ఇప్పుడు కొడుకు వచ్చి నేను దోసుకుంటా అంటాడు. ఈ కొడుకు వెనక నెక్స్ట్ అల్లుడు వస్తాడు. ఇక అంటే సంవత్సరం ఒకసారి వీళ్ళు వాటర్లు పంచుకుంటారు కేసీఆర్ కుటుంబం సింగరేణి విషయంలో. బిడ్డ పోయి అల్లుడు వచ్చాయి, కొడుకు వచ్చాయి, కొడుకు పోయి అల్లుడు వస్తారు రేపు. ఇక
సింగరేణి కేసీఆర్ కూడా ఏటీఎం లెక్క మారింది. దాన్ని ఎట్టి పట్ల అడ్డుకుంటాం కూడా దాన్ని. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విహెచ్పి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. తొలుత గౌలిగూడలోని చారిత్రక రామాలయంలో హనుమంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ వెండి హనుమంతుడి విగ్రహాన్ని ప్రత్యేక పూలతో అలంకరించిన రథంపై పెట్టారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. పాతబస్తీలో వేలాది మంది హనుమాన్ భక్తులు కాషాయ జెండాలను చేతబూని జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నృత్యాలు భజనలు చేస్తూ ముందుకు కదిలారు. సికింద్రాబాద్ బేగంపేటలో ఏసీ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణ ఆర్టీసీకి చెందిన శంషాబాద్ నుంచి జేబీఎస్కు వెళ్లే ఎయిర్పోర్ట్ బస్సులో ఒక్కసారిగా బస్సు పైభాగంలో నుంచి ఏసీ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. విషయం గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. వాహనదారుల సమాచారంతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి కారణం ఏసీలో షార్ట్ సర్క్యూట్ అని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.
ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములు మృతి రాష్ట్రానికి తీరని లోటని పట్టణ ప్రజలు భావోద్వేగానికి లోనయ్యారు. మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములు మరణ వార్త తెలవగానే పట్టణంతో పాటు నియోజకవర్గ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఓ మంచి నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన వివేకము కలుగును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుషులు బుద్ధిని కోల్పోయి నేటి యువత హనుమాన్ను ఆదర్శంగా తీసుకోవాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ సూచించారు. హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని షాద్నగర్ పట్టణంలో బజరంగ్ దళ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అంజయ్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, బండారి రమేష్, శ్రీవర్ధన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, విష్ణువర్ధన్ రెడ్డి, కడంపల్లి శ్రీనివాస్ గౌడ్, శ్రీవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీరాముని నమ్మిన బంటు ఆంజనేయుడని, ఆయన శక్తి అనితర సాధ్యమైందని అన్నారు. విహెచ్పి బజరంగ్ దళ ఆధ్వర్యంలో వీర హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీ అంజయ్ యాదవ్ గారు, మరి పెద్దలు, మరి హిందూ ధర్మానికి నిత్యం ప్రోత్సహిస్తూ యువకులను హిందూ ధర్మం వైపు నడిపిస్తున్నటువంటి బండారు రమేష్ గారు, మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రామభక్తులకు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. జైనత్ మండలం తరోడా వద్ద అంబులెన్స్ వాగులో బోల్తా పడింది. అంబులెన్స్లో 4 సభ్యులతో పాటు ఓ మృతదేహం ఉంది. తరోడా వంతెన శిథిలావస్థ చేరుకోవడంతో వాగు నుంచి ప్రత్యేక రహదారి సౌకర్యం కల్పించారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ నుండి నాందేడ్కు జైనత్ వైపు నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే రక్షణ చర్యలు చేపట్టారు. ఏ ఊరే అక్కడ అల్లది చంద్రపూర్ నాందేడ్ నాందేడ్ అరే లోన్ ఉండే మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ఉత్తరాంధ్ర గుర్తొచ్చిందా అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. విశాఖను రాజధానిగా ప్రకటించడంతో పాటు స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం చేపడితే టీడీపీ ఆధ్వర్యంలో కోర్టులో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నాలు చేశారని, ఉత్తరాంధ్రకు అన్ని రకాలుగా వెన్నుపోటు పొడిచి ఇప్పుడు వెన్నుపూసే ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నాయకులు ముందస్తు ఎన్నికలకు ప్రచారం చేస్తున్నారని, టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తారా అని అడిగితే తెదేపా వద్ద సమాధానం లేదని, ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని తెలిసే ఇతర పార్టీలతో పొత్తుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆ రోజు మీ ప్రభుత్వంలో నేరుగా మీ కలెక్టరు ప్రకటించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం.
ఈరోజు మీ హయాంలో దోచుకున్నటువంటి భూములు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 400 పైచీలకు ఎకరాలు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో 400 ఎకరాలు దాదాపు 4,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని తిరిగి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నాం. తిరిగి ఇప్పుడు మీరు అంటారు ఆ స్వాధీనంలో ఉన్నటువంటి భూములన్నీ చారిటీ కోసం తీసుకున్నారట. వీళ్ళు సమాజ సేవ కోసం, సొసైటీని కాపాడడం కోసం ఇవన్నీ తీసుకున్నాము, ఇవన్నీ మా ఇక్కడ ఉన్నటువంటి సంస్థలన్నీ పనిచేస్తున్నాయని చెప్పి గొప్పలు చెప్తా ఉన్నారు. కేవలం మీ హయాంలో అమరావతిలో ఎంత పెద్ద అయితే స్కామ్ జరిగిందో అదే స్థాయిలో విశాఖపట్నంలో కూడా జరిగిందనేటువంటి దానికి ఇవన్నీ ఉదాహరణలు. మేము తిరిగి తీసుకున్నటువంటి భూములు అనేటువంటివన్నీ ఉదాహరణలు. ఈరోజు కనీసం సిగ్గు లేకుండా ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ఈ ద్రోహి వెనకతల మళ్ళీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ద్రోహులందరూ కూడా కలిసి ఈ గజదొంగల ముఠా అంతా కూడా కలిసి ఇక్కడ కూర్చొని మాట్లాడి మళ్ళీ తిరిగి పులివెందుల్లో గెలుస్తాం లేకపోతే ఇంకో దగ్గర గెలుస్తాం అని చెప్పి మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సరే, నిజంగా మీకు ఆ ధైర్యం ఉండి మీకు ఆ సాహసం ఉంటే పులివెందుల సంగతి తర్వాత చూద్దాం 2024. ఒకవేళ నిజంగా కుప్పంలో మీకు ధైర్యం ఉంటే ఇంకో సంవత్సర కాలం ఉంది కాబట్టి మీకు ఏదో మొన్న 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము గెలిచామన్నటువంటి దాన్ని ఏదో వాపం చూసి బలపనుకుంటా ఉన్నారు. కుప్పం రాజీనామా చేయమనండి. సరే, మీ పార్టీ కార్యకర్తలు అందరూ ఈ మధ్య ఆయన కలిసినట్టు ఈయనగా అరుస్తున్నాడు సీఎం అని. ఇందాక ఆయన అరుస్తుంటే ఈయన పొంగిపోతున్నాడు. చేయమన్నాడు, కుప్పం రాజీనామా చేయమనండి. కుప్పం రాజీనామా చేసి ఇదిగో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, రేపు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేస్తామనేటువంటి మాట చెప్పానండి. ఎప్పుడు మేము అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ముందస్తు ఎన్నికలు ముందు ఎందుకు అంత ముచ్చట పడుతున్నారు నాకు అర్థం కావట్లా. ఎవరో జీవితకై ఉరిశిక్ష చేసినటువంటి ఖైదీకి త్వరగా వెళ్ళి ఊరేసుకోవాలంటే ఎంత సరదా పడిపోయినట్టు సరదా పడిపోతున్నాడు. ముందస్తు మొదటి రోజు నుంచి మేము అధికారంలోకి వచ్చినట్టు 6 నెలల నుంచి అప్పటి వరకు అప్పుడు స్లోగన్ ఏంటి? దేశం అంతా ఒకటే ఎన్నికలు జరుగుతాయి, జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి, జమిలీ ఎన్నికలు వస్తాయి అన్నాడు. కింద వారం 10 రోజుల నుంచి ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయని చెప్పినట్టున్నాడు. నేను ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి అవకాశం ఇస్తారు, 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి, మళ్ళీ తిరిగి ఏప్రిల్ మాసంలోనే జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లోనే ఎన్నికలు వెళ్ళబోతున్నాం అన్నటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీకేమో తొందరపడిపోతున్నారు. ఎందుకు అంత తాతాలాడుతున్నారు ఓడిపోవడానికి? అంత తాపత్రయపడిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఇంకొక 12 నెలల్లో ఎక్స్పైరీ అయిపోతుంది అన్నటువంటి మాట ఏదో మాట్లాడినట్టున్నాడు. చూసాం ఇప్పుడే. ఆయన ఎక్స్పైరీయా మన ఎక్స్పైరీయా? మన పార్టీ ఎక్స్పైరీయా? రేపు 2024లో తెలుగుదేశం పార్టీ ఎక్స్పైర్ అయిపోవడం ఖాయం. అందులో ఏ రకమైనటువంటి సందేహమే లేదు, ఏ రకమైనటువంటి అనుమానం ఎవరికి ఉండాల్సినటువంటి పని లేదు. ఈరోజు ఈ రకమైనటువంటి మాటలు చెప్పి ఇక్కడికి వచ్చి ఎవరిని మోసం చేద్దామని, ఒక గెస్ట్ హౌస్ నిర్మాణం చేపడతామంటే అడ్డంకులు సృష్టిస్తారు, ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టాలంటే అడ్డంకులు సృష్టిస్తారు. మొన్న G20 మా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి సంబంధించి దాదాపు 157 కోట్ల రూపాయలు విశాఖపట్నం నగరానికి సంబంధించి ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు చూశారు. ఏ ఒక్కరం చేశారు అనేక సందర్భాల్లో. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 విశాఖపట్నం కానీ విశాఖపట్నం నగరం పరిసర ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ₹1 కూడా ఈ 157 కోట్ల రూపాయల్లో ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి సందర్భం కానీ తీసుకున్నటువంటి సందర్భం కానీ లేదు అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏ రామతీర్థాల గురించి మాట్లాడతాడు, లేకపోతే సింహాచలం గురించి మాట్లాడతారు. సోషల్ మీడియాలో వస్తున్న డక్కిలి ఎస్ఐ నాగరాజుపై స్మగ్లర్ల దాడి సమాచారాన్ని ఎవరు నమ్మవద్దని, ఎస్ఐపై ఎవరు స్మగ్లర్లు దాడి చేయలేదని
పోలీసు జీపు అదుపు తప్పి ఎస్ఐని ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ దక్కిలి ఎస్ఐ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక కారు ఎస్ఐని చూసి వెనుదిరిగి వెళ్తుండగా ఆ వాహనాన్ని ఎస్ఐ వెంబడించారని అన్నారు. వజ్జవారిపల్లి గ్రామం వద్ద ఎస్ఐ కారులో వారిని ఇద్దరిని పట్టుకోగా వెంటనే రాపూర్ ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని రన్నింగ్లో ఉన్న జీపులో నుంచి దూకి ముద్దాయిలను పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా రన్నింగ్లో ఉన్న జీపులో నుంచి దక్కిలి ఎస్ఐ పైకి దూసుకురావడంతో ఎస్ఐకి గాయాలయ్యాయని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్నట్లుగా స్మగ్లర్లు దాడి చేయలేదని, ఇటువంటి అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గూడూరు పరిధిలో డక్కిలి ఎస్ఐ గారి మీద యాక్సిడెంట్లో అతను ప్రమాదవశాత్తు కాలుకి తలకు దెబ్బతగడం జరిగింది. కానీ ఆ విషయంలో ఫస్ట్ రాపూర్ ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు కొంతమంది కారులో వస్తున్నట్టుగా రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ జరిగింది. డక్కిలి ఎస్ఐ గారికి డక్కిలి ఎస్ఐ గారు ఇమీడియట్గా స్పందించి ఆ రోడ్డుని అబ్స్టకిల్స్ మీన్స్ బారికేడ్ చేశాడు. దానివల్ల ఒక 70 మీటర్స్ దూరంలోనే ఒక కారు అనేది వచ్చి చూసుకొని బ్యాక్ రిటర్న్ వెళ్ళిపోయింది. దాన్ని మన ఎస్ఐ గారు చేంజ్ చేశారు. చేంజ్ చేస్తే వాళ్ళు వజ్జవారిపల్లి అని ఒక విలేజ్ వైపు వెళ్తే అది డెడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ వాడు వేయడానికి అవకాశం లేదు కాబట్టి మళ్ళీ వెనక్కి వస్తారు అక్కడ కొండలోకి. ఆ విషయంలో ఎస్ఐ గారు వాళ్ళని ఆపడం జరిగింది. వాళ్ళని కొంతమంది 4 పారిపోవడం జరిగింది. ఎస్ఐ గారితో పాటు ఒక డ్రైవర్ గారు ఉన్నారు, మా ఎస్ఐ గారు డక్కిలి ఎస్ఐ గారితో. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని ఒకరిని పట్టుకునే ప్రయత్నంలో జరుగుతుండగా సడన్గా రాపూర్ ఎస్ఐ గారు జీప్ వేసుకుని ఓన్గా డ్రైవ్ చేస్తున్నాడు. రాపూర్ ఎస్ఐ గారు వాళ్ళ డ్రైవర్ రాలేదట, వారిని ఇంకో కానిస్టేబుల్ వస్తాడు కానీ ఈయన డ్రైవ్ చేసుకుని ఇమీడియట్గా వాళ్ళు పట్టుకోవాలని ఉద్దేశం, దాన్ని యాంగ్జైటీ అంటాడు, అత్యుత్సాహం అంటారు. చాలా ఫాస్ట్గా ఎస్ఐ గారు పట్టుకునే అవకాశం ఉన్నది మా ఎస్ఐ గారు డక్కిలి ఎస్ఐ గారు. బట్ మన రాపూర్ ఎస్ఐ గారు ఏం చేశారంటే చాలా ఫాస్ట్గా రావడం, దాన్ని బ్రేక్ నొక్కేది తప్పితే ఇంజిన్ ఆఫ్ చేయకుండా వదిలేసి ఎగిరి కింద దూకడం, ఫాస్ట్గా దిగినందువల్ల అదే వెహికల్ మళ్ళీ ఫాస్ట్గా మళ్ళీ అందుకొని గేర్లో ఉంది కాబట్టి ఫాస్ట్గా ముందున్న మన డక్కిలి ఎస్ఐ గారిని వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో ఉన్న మనిషిని కొట్టేసి అతని మీద రోల్ ఓవర్ అయింది. అతను ఆ వెహికల్ కింద పడిపోవడం జరిగింది. దానివల్ల అతను ఆ టైర్ ఫస్ట్ ఫ్రంట్ టైర్ ఎక్కడం జరిగింది. దానివల్ల అతనికి ఒక రైట్ సైడ్ లెగ్ కూడా ఒక డిస్లొకేషన్ అయింది అక్కడ. ప్లస్ తర్వాత హెడ్ మీద లోపల బాటమ్ ఆఫ్ ది జీపు ఆ లోపల రాడ్స్ తగిలినందువల్ల హెడ్ అతనిది బాగా అబ్రేషన్స్ లాగా గేస్ అయిపోయింది. దానివల్ల కొంచెం ప్రమాదం అనేది ఉన్నమాట వాస్తవమే. దాని మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ దీంట్లో రెడ్ శాండిల్ స్మగ్లర్స్ ఎస్ఐ మీద దాడి చేశాడు అనేది అవాస్తవం. వాళ్ళు ఏం చేయలేదు. ఎందుకంటే ఈ రోజుల్లో వాళ్ళ న్యూస్ కోసం కొంతమంది వ్యక్తులు ఎస్ఐ మీద దాడి చేస్తే న్యూస్ బాగుంటుందనే ఉద్దేశంతో చేశారు తప్పితే దాని మీద ఎస్ఐ గారు ఎట్టిపోయి ఎస్ఐ గారి మీద ఏ ఒక్క వ్యక్తి కూడా దాడి చేయలేదు. ఓన్లీ మా ఎస్ఐ గారు ఇంకొక ఎస్ఐ గారు జరిగిన నెగ్లిజెన్స్ వల్లే ఆ యాక్సిడెంట్ జరిగింది కానీ ఏం లేదు. ఎందుకంటే మనకి న్యూస్లో కొంచెం ఎక్కువ ప్రాపగాండా చేసుకోవడానికి ఈ మధ్యకాలంలో మేము గంజాయి కూడా పట్టుకుంటున్నారు మా వాళ్ళు బాగా. దాన్ని కూడా పట్టుకుంటే ఎక్కువ అయిపోతుంది అనకూడదు. మ్యాక్సిమం గవర్నమెంట్ డిసిషన్స్ ఎట్టుందంటే మేము దాని ప్రకారం నడుస్తాం. మా డీజీపీ గారు సార్, మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా మేము గంజాయి ఎక్కడైనా జరగడానికి లేదు అనే ఉద్దేశంతో మేము మ్యాక్సిమం చెకింగ్ చేయడం కానీ చిన్న స్మాల్ ప్యాకెట్స్ కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఎక్కువ అని అనుకుంటున్నారు కానీ చాలా టైట్ చేశారు బాగా. ఎక్కడ స్మగుల్ జరగకుండా కానీ ఎలాంటి రవాణా కానీ ఎలాంటి సెల్లర్స్ కానీ లేకుండా చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. విశాఖలో జరిగిన G20 సదస్సు నేపథ్యంలో నగరంలో సుందరీకరణ పనుల కోసం 160 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయడం జరిగిందని జీవీఎంసీ మేయర్ హరివెంకట కుమారి తెలిపారు. జీవీఎంసీతో పాటు మరికొన్ని సంస్థలు కలిసి 160 కోట్ల నిధులు కేటాయించి వాటిని పూర్తి స్థాయిలో వినియోగించడం జరిగిందని తెలిపారు. జీవీఎంసీ నుంచి భీమిలి వరకు చేపట్టిన 127 పనులకు గాను 32 కోట్లు కేటాయించామని, శుద్ధపకరీకరణ, పెయింటింగ్, విద్యుత్ అలంకరణ కోసం సుమారు ₹1 కోటి పైగా కేటాయించామని తెలిపారు. గోడ మీద 3D పెయింటింగ్స్, లైట్స్తో పాటు పెయింటింగ్స్, అలాగే జెండా పోస్టులు మరియు పెయింటింగ్స్, మ్యూరల్ ఆర్ట్ పెయింటింగ్, అలాగే రాక్ పెయింటింగ్ మొత్తం 1,67,00,000తో ఇవన్నీ కూడా మనం చేయడం జరిగింది. అలాగే కొత్త అభివృద్ధి పనులు జోడుగుళ్ళపాలెం బీచ్ మనం 1,36,00,000తోని, అలాగే వైఎస్ఆర్ సీతకొండ వ్యూ పాయింట్ని 3,29,00,000, అలాగే కాళీమాత టెంపుల్
90 లక్షలతోని, సాగర్ బీచ్ ఏమో సాగర్ నగర్ బీచ్ 1,40,00,000తో, అదే బస్ షెల్టర్ 19 లక్షలతో, G20 పైలా నూడా పార్క్ దగ్గర మనం ఏర్పాటు చేసాం, అది 69 లక్షలతో. ఇవన్నీ కూడా మనం కొత్తగా చేసిన పనులు ఇవన్నీ. అలాగే కొత్త ప్రాజెక్ట్ పనులు కూడా కాపులపాడులో 1,24,00,000 రూపాయలతోని, అలాగే ముడుసర్లావలో 24 లక్షలతోని, మర్రిపాలెం 24/7 35 లక్షలతోని, సోలార్ ట్రీ 12 లక్షలతో, G20 పైలా నూడా పార్క్ నందు 69 లక్షలతో మనం కొత్త ప్రాజెక్టులు కూడా చేపట్టడం జరిగింది. అలాగే లైటింగ్ వైఎస్ఆర్ సీతకొండ వ్యూ పాయింట్, కాళీ టెంపుల్ దగ్గర లైట్స్, చెట్లు మొదలు మరియు పైన లైటింగ్, మీడియన్స్ మరియు చెట్ల లైటింగ్, కొండ ప్రాంతాల్లో లైటింగ్, ప్రొజెక్టర్స్, శిల్పాలు, రోడ్లు, కూడళ్ళు, విద్యుత్ స్తంభాల అలంకరణ మొదలగునవన్నీ కూడా మనం చేయడం జరిగింది. స్తంభంలో పెయింటింగ్స్కి 35 లక్షలు, అలాగే ఆర్నమెంటల్ దీంట్లో LED లైట్స్, ట్యాంగో ఫ్లడ్ లైట్స్కు 2 కోట్లు, అలాగే రోప్, సీరియల్ సెట్స్, పార్క్ అండ్ లైటింగ్ వీటన్నిటికీ కూడా 3,10,00,000, భీమ్లీ సెంట్రల్ లైటింగ్కి 3,65,00,000, అలాగే పాత స్తంభాలు, కేబుల్స్, బాక్సులు మార్చడం వీటన్నిటికీ కూడా 2 కోట్లు, ఇతర పనులన్నీ కూడా నిమిత్తము 59 లక్షలు. ఆదర్శ్ నగర్ నుండి ఎయిర్పోర్ట్ వరకు మొక్కల పెంపకము, వాకింగ్ ట్రాక్, చెట్లకు రంగులు నిమిత్తం మొత్తం అన్నీ కూడా 8,79,00,000తో చేసాము. అలాగే వివిధ రకాలమైన పనులు కూడా 3,64,00,000తో కూడా ఇక్కడ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా పట్టణ ప్రణాళిక విభాగంలో సూచిక బోర్డులు, అడ్వర్టైజర్ మరియు ఫ్లెక్సీలు, సిట్టింగ్ బెంచెస్, హోర్డింగ్స్, బోర్డులు, బస్ స్టాప్ల ద్వారా స్టేట్ బ్రాండింగ్, టాయిలెట్స్ బాక్సులు, కేబుల్స్ను క్రమబద్ధీకరించడం, అలాగే ఫుట్పాత్ల క్రమబద్ధీకరణ, బయో రేడియేషన్, కియోస్కో, బస్ బే, సీతకొండ, సాగర్ నగర్ బీచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ జైలు నుంచి విడుదలైన బండి సంజయ్, సిపి ప్రమాణం చేసి తాను చెప్పిందంతా నిజమని చెప్పాలని వ్యాఖ్య. మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములు మృతితో శోకసదనంలో మునిగిన కోరుట్ల ప్రజలు. రాములు మృతదేహానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నివాళులు. షాద్నగర్ పట్టణంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర. యువత హనుమాన్ను ఆదర్శంగా తీసుకోవాలన్న షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం తరోడా వద్ద ప్రమాదం, వాగులో బోల్తా పడ్డ అంబులెన్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.